వచ్చేస్తున్నాడా, ఇక్కడికి వచ్చేస్తున్నాడా, అక్కడికి వచ్చేస్తున్నాడా, ఇక్కడికి వచ్చేస్తున్నాడా, జంప్ చేసేస్తున్నాడా. ఫస్ట్ ఒక రకంగా రాదు కదా, డిఫరెంట్గా వస్తుంది కదా. ఒక పని మనం నోట్ చేసుకో, మా సెల్ ఫోన్స్ నోట్ చేసుకున్నాం అనుకోండి, ఢిల్లీ వచ్చేస్తుంది. చెప్పడానికి కావాల్సిన అవసరం లేదు. దట్ ఇస్ బ్యూటిఫుల్ టెక్నిక్. ఆ రోజు నేను చెప్పిన బుక్స్ అంటే మానేశాను, నా అంతా నేను క్రియేట్ చేసుకోవడం మొదలుపెట్టాను. మనలో ఆ దమ్ము అది మన చేయాలని కోరిక ఉంటాయి. ఓకేనా? ఇది ఆ బ్లాక్ మనం డిఫరెంట్ చేసుకోవచ్చు అండి. ఎక్కడైనా సరే మీరు బ్లాక్ చేసుకోవచ్చు. నడుచుకుంటా ఎస్ వాక్ చేస్తూ ఉంటారు. పొజిషన్ ఎస్ గో, పొజిషన్ గో. ఫన్ క్రియేట్ చేయొచ్చు అందులో మనం. ఆ తర్వాత నెట్ దగ్గరికి వచ్చిందో చూపించా కదా, ఇది మెయిన్ అంటే. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఒక పద్యం, ఇంకా అమ్మాయి రండి రమ్మా, ఇప్పుడు వస్తుంది. ఎస్ ఎస్ ఇప్పుడు చూడండి, ఇది ఎందుకు పట్టుకున్నానంటే బంతిని నేను ఇలా పట్టుకుంటాం. నా సీట్ బ్యాక్ వెళ్ళిపోయిందా, ఇలా కొట్టించండి. అప్పుడేమవుద్ది, ఆ అమ్మాయి బంతిని కొడుతుంది, నేను బంతిని కొట్టుకుంటాను. జస్ట్ వాళ్ళకి అలవాటు చేయడం. ఎస్ కొడమా కొడా, ఎస్ లెఫ్ట్ హ్యాండ్తో కొట్టు. మరి పుడిచే ఎవరికి ఇస్తా. ఎస్ ఈలోపు ఈ అమ్మాయి జోక్ చేస్తే నెక్స్ట్ కానీ అమ్మాయి నవ్వుకుంటా ఉంటుంది. బ్లాక్ ఏం చేశారు, ఇంకా స్ట్రాచ్. ఎస్ అటాకర్స్ కూడా ఇక్కడ ఇక బ్లాక్ వస్తుంది, ఇక్కడ అటాక్ వస్తుంది. అండ్ లెఫ్ట్లో కుద్ది ముందు పెట్టుకోమని సెట్ చేసుకోమని చెప్పండి అన్ని. ఇది నాకు కరెక్ట్. నా చేతిలో వచ్చిన తర్వాత ఎస్ చూడండి, ఆ రేంజ్ ఆఫ్ మోషన్ కూడా హైపర్ టెన్షన్ పైనుంచి. ఇది అలవాటు ఏంటంటే మనకి హ్యాంగింగ్ బాల్ కట్టే చేయొద్దండి, ఏమో టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. బాల్ ఎవరికి తెచ్చుకోవటం, మనుషులు పట్టుకుని ఒక గట్టి మీద పిల్లలు నిలబెట్టండి. ఇప్పుడు ఏమవుతుందంటే వాడికి కొట్టడం వస్తుంది. ఈ యాక్షన్ రాదు. చాలామంది పిల్లలు హైట్ ఏం చేస్తారు, ఇట్టే కొడతారండి. ఈ చెయ్యి బ్యాక్ తీసుకెళ్ళి ముందు తీసుకొస్తే కంట్రోల్ ఉండదు. ఆ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. ఏం చేస్తారు, భయపడిపోయి ఫినిష్ చేస్తూ ఉంటారు. బ్లాక్ ఉండదు కాబట్టి సక్సెస్ అవుతుంది. ఇదే ఇప్పుడు చూడండి, నా చెయ్యి పైకి వెళ్తుందా, రెండు చేతులు. ఇప్పుడు బాక్సింగ్ కూడా ఎందుకు కొట్టుకుంటాడు, మనం ఎందుకు కొట్టుకోకూడదు, ఫీల్ ఇట్. అసలు ఎవరు చెప్పొద్దు. నేను హైదరాబాద్ పనిచేస్తున్న ఎల్బీ స్టేడియంలో టెన్నిస్ బ్యాడ్మింటన్ చూసేవాడిని. జ్వాల తర్వాత నా బాల్ అందిస్తూ ఉండు. ఇక నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, మనకి ఫస్ట్ బాల్ పూర్ అనుకుంటాం.